పెద్దగా అయినాక ఒక్కరాలో నాకు తెలియదు జరుగు అరే అరే మమ్మీ నేను కొట్టనట్లా ఆగి తొలుగుతున్నారు పోతుంది నాకు తెలియదు నాయన ఏది నీకు తీసుకురావాలా ఏం చేస్తాడు నానా నీతో మాట్లాడాలి నేను నా ఫ్రెండ్స్ టూర్ కోదామని అనుకుంటున్నాం నువ్వు పర్మిషన్ ఇవ్వాలి దానికి మేము పోతున్నాం మేము ప్లాన్ వేసుకున్నాం అందరం కలిసి పోదామని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తా గానీ టూర్ కు పర్మిషన్ ఇవ్వను బేబీ ఎందుకు ఎందుకంటో ఇది ఒక్కసారికి ఇవ్వచ్చు కదా నేను ఎప్పుడు అడిగినా ఇయ్యవే ఇయ్యవు ఒక్కసారి కూడా ఇయ్యలేవు రూల్ ఏమన్నా ఉందా రూల్ ఉందా ఇట్లా పర్మిషన్ ఇవ్వాలని ఇయ్యాలా అంటే మనం ఎప్పుడు ఒప్పుకోలేవు కాబట్టి ఒక్కసారి కన్నా ఒప్పుకో భారత రాజ్యాంగంలో రాసిపెట్టి అదంతా రాసిపెట్టి లేకపోయినా ఇది ఒక్కసారి నేను పోవాలని అనుకుంటున్నాను మేమందరం ప్లాన్ వేసుకున్నాము అందరు ఓకే అన్నారు నేను వస్తా అని కూడా చెప్పేసినాను ఆల్రెడీ నువ్వు చెప్తావేమో ఎవరికి చెప్తావు మేము ఫ్రెండ్స్ కి చెప్పినావు నాకు చెప్పలేవు కదా అదే అడుగుతున్నాను కదా అందుకే మమ్మీ చెప్పు మమ్మీ నువ్వన్నా ఎప్పుడు చూసినా నేను అడిగిన ప్రతిసారి వద్దు వద్దు అంటారు పంపారాదు అవసరమా అవసరం అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తారు నేనేం వెళ్ళను నువ్వు ఎన్నిసార్లు పోయినావు నీ ఫ్రెండ్స్ అంటే టూర్ కి నువ్వే మస్తు సార్లు పోయినావు గోవా టూర్ అవన్నీ అని వెళ్ళినావు గోవా టూర్ కానీ మీరు అందరు కలిసి వెళ్ళిరు ఫ్రెండ్స్ అందరు అవును నా ముందర మస్తు సార్లు పోయినా నేను లేకున్నప్పుడు ఎన్నిసార్లు పోయిర్రో అంటే నాకు నీకు ఏం పోటీ టన్ను పడితే టన్నులు పడతాయని కాదు నేను ఈసారి ఖచ్చితంగా పోతున్నాను ఇంకా నువ్వు ఏమన్నా చేసుకో నాకు తెలియదు నేను పోతున్నా నువ్వు ఇంకా నకరాలో ఒక్కరాలో నాకు తెలియదు పోతా నేను చూసుకో ఎట్లా పోతా పైసలు ఉన్నాయి నువ్వే నీ దగ్గర నుంచే తీసుకొని పోతా ఉంటా చూడు పోకపోతే అడుగు చెప్పు అడుగుదామన్నప్పుడు చూడు అమ్మే చెప్పు ఓకే ఎన్నిసార్లు అని అడగాలి ప్రతిసారి అసలు అరే ఇప్పుడు ఎందుకు పోతున్నావు అయితే పోతున్నా నేను పోతున్నా అరే జరుగు తిక్క నగరాలు ఎవ్వరు చేసలేరు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏమని చెప్పినావు పెద్దగా అయినాక అరే అరే ఊకెందుకు కడుతున్నా చూడు నేను పెద్దగా అయినాక పంపిస్తా అని చెప్పినావు నా అంతగా పంపిస్తా మమ్మీ అంతగా మమ్మీ కంటే పెద్దనే ఉన్నా చూడు చూడు నేనే మమ్మీ కంటే పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పినా అరే జరుగు మాట్లాడుకోవచ్చు కదా అవును ఓకే అరే జరుగు కూర్చొని మాట్లాడు కూర్చో అంటే కూర్చో అరే చెవు చూడు నొప్పి లేస్తుంది అరే మమ్మీ చూసాడా ఊకే అట్లా కొట్టాల్సి లేని కడుతున్నావు మాట్లాడి కదా నీకు నోరు మొయ్యి నువ్వు చూడు చెవు నొప్పి లేస్తుంది నీ వల్ల నేను టూర్ పోతా అంటే పంపియని అనుకుంటా పంపిస్తే ఏదో ఒక్క రోజు పోయేదానికి ఎన్నోసార్లు అనుకుంటే ఇప్పుడు అడుగుతున్నా నేను అప్పుడు అడిగడం చేయలేవు నువ్వు చిన్నగా ఉన్నావు ఏడుకోద్దు నాకు టెన్షన్ ఉంటది భయం అవుతుంది అని నువ్వు ఎట్లా ఇప్పుడు ఆయన కొంచెం తెలివి వచ్చింది తెలివితేటలు జోకులు చెయ్యకు నాకు సీరియస్ గా అడుగుతున్నా నేను కొడతా ఏదో పెద్దోడివి అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నా జరుగు నేను కొట్టనట్లా నేను నీరాక కాదు గౌరవం ఎవరికైనా చిన్న అయినా పెద్ద అయినా అరే డాన్స్ కాదు చేసేది ఫస్ట్ అరే
చూడు అందరినీ కొట్టి సంస్కారం చెప్పంటే నేను తీసుకుంటా కదా, నువ్వు ఇవ్వకపోతే ఏంది? ఏందేం జోకులు చేసే టైం కాదు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఊక తాళని ఎందుకు కట్టుకుంటున్నావు? అవునా? అరే నేను టూర్ పోతున్నాను, ఇంకా లాస్ట్ నేను చెప్పలేను అడగలేను అన్న మాటలు నాకు అవసరం లేదు. నేను నీకు చెప్పినాను, నువ్వు ఎందుకు అట్లా చదువుతున్నావు? చక్కగా తెలవాలి రాదు, తాగి తొలుగుతున్నారు. చెప్పు చక్కగా. చెట్టు ఇనిపోతుంది, నాకు తెలియదు నాయన. మంచిది, ఏది నీకు తీసుకురావాలా? మందు తాగవు కదా, బాటిల్ ఎందుకు? తాగిండ్రు ఏవో.